ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, చాలా అంటే ఒక బయోపిక్ లాంటిది, ఇట్లాంటి వాటిల్లో చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ వస్తే, మంచి స్క్రిప్ట్ వస్తే, వెరీ గుడ్ బయోపిక్, వై నాట్? ఐఎమ్ ఓపెన్ టు ఇట్. I'm open to everything అండి. Life is about enjoying it. Life is about experimenting. Maybe ఒక ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ కావచ్చు, కాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో కంపేర్ టు మెన్, అమ్మాయిలు బట్ ఏ ఇండస్ట్రీలో అయినా ఇంత మెచ్యూరిటీ, ఇంత ఇవి ఉంటే కానీ బయటికి ఆర్ పైకి రావడం ఇంపాసిబుల్. అది మీ మాటలు మొత్తాన్ని బట్టి నాకు అర్థమైంది. అంతేనా? అంతే అంతే అంతే. ఇక్కడే కాదు, ఇట్స్ వెరీ నార్మల్. అది ఎప్పుడో నుంచి సెంచురీస్ నుంచి అదే నడుస్తుంది. ఇఫ్ యూఆర్ వెరీ ఫార్వర్డ్, ఇఫ్ యూఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం కష్టం, బట్ నథింగ్ కెన్ బీట్ ది ఆల్ మైటీస్ హ్యాండ్ కదా. సో అక్కడి నుంచి సపోర్ట్ ఉంటే నథింగ్ విల్ మ్యాటర్. అండ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఏ హీరోయిన్ అంటే ఇష్టం బాగా యాటిట్యూడ్ పరంగా? ఐ లవ్ మాధురి దీక్షిత్. ఓకే, ఐ లవ్ 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 మాధురి దీక్షిత్. షీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఆమె వచ్చి ఆమె పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, అసలు ఇంతవరకు మాధురి దీక్షిత్ క్రేజ్ ఎవ్వరు దాటలేదండి. బీట్ హర్ గ్లామర్, బీట్ హర్ సెక్సీనెస్, హర్ ఓమ్ ఫ్యాక్టర్. ఆ టైంలో సైజ్ 0 అనేది కాన్సెప్ట్ ఉండేది కాదు. యాబ్స్ ఉండాలి, మనం సైజ్ 0 ఉండాలి, స్టిక్ థిన్ ఉండాలి, అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండేవి కాదు. అండ్ స్టిల్ షీ వాజ్ ద మోస్ట్ గార్జియస్ ఉమెన్ ఎవర్, అండ్ షీ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద మోస్ట్ గార్జియస్ ఉమెన్ ever. Okay, I'm a huge fan of Madhuri Dixit. చిన్నప్పటి నుంచి నాకు గుర్తున్నా ధక్ ధక్ కర్నే లాగా ఆ పాటలైనా, చోలీకే పీచే అయినా, చిన్నప్పుడు కూడా చూసి అవి ఇమిటేట్ చేసి డాన్స్ చేసేదాన్ని నేను. ఐ థింక్ ఇఫ్ వాట్ ఎవర్ ఇప్పుడు కొంచెం డాన్స్ ఏమైనా చేస్తానంటే, ఏదైనా ఇదంతా ఫ్రీగా ఉన్నానంటే, ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాచింగ్ హర్ డాన్స్ ఆన్ టీవీ, హర్ పర్ఫార్మెన్స్. That made me the free person that I am today. కానీ టీవీలో ఉండేటప్పుడు కొంత స్పాంటనిటీ చాలా ఎక్కువ కావాలి. సడన్ గా స్కిట్ చేస్తూ మీ మీద పంచ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, ఎలా రియాక్ట్ అవుతారు అట్లాంటప్పుడు? ఆ రియాక్షన్ చేస్తుంటారు కదా, ఒక కెమెరా డెడికేట్ చేస్తారు ఆ రియాక్షన్స్ కోసం. సో అది ఉంటది ఎప్పటికీ. అంతే, అది ఇబ్బంది పెట్టదు, పెద్ద అలవాటైపోయింది. అలవాటు అనేది కాదు ఇప్పుడు ఒక కామెడీ షో. కానీ అంటే నేను అనేది ఇబ్బంది పెట్టదు అంటే అలా కాదు, పర్సనల్ గా అనడం వేరు, ఆ రియాక్షన్ నీ వైపుకు చూపించడం వేరు. లోపల ఒక రియాక్షన్ ఉంటుంది, కానీ కెమెరా ముందు ఇంకో రియాక్షన్ వస్తుంది. లేదు, అలా ఏమీ లేదు. బికాజ్ నాకు తెలుసు పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఒక్క స్కిట్ చేయడానికి. అంటే ఇంతమంది టీమ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. వీ హ్యావ్ ఇటువైపు 7, అటువైపు 6. ఒక మంత్ లో ఒక 4 స్క్రిప్ట్స్ చేసి పెట్టడం ఇస్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ అ జోక్. నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సో ఆ ఒక్క చిన్న పంచ్ వల్ల ఆడియన్స్ ఫేస్ మీద స్మైల్ వస్తే గానీ, మా జడ్జెస్ ఫేస్ మీద స్మైల్ వస్తే గానీ పర్లేదు. ఇఫ్ నా మీద పంచ్ చేయడం వాళ్ళకి ఒక చిన్న రిలీఫ్, పర్లేదు, ఇట్స్ ఓకే. బికాస్ వాళ్ళు చాలా 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 కష్టపడుతున్నారండి, చాలా. దే వర్క్ రియలీ రియలీ హార్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్ రష్మి. అండ్ ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి రోల్స్ లో మా అందరికి మీరు కనిపించాలి. థాంక్యూ సో మచ్ అండి. ఓకే, సో ఇది విజయదశమి సందర్భంగా రష్మితో కబుర్లో. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి హీరోయిన్స్ ని ఆర్ యాక్ట్రెస్ లని స్పెసిఫిక్ గా, ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ గా ఉండాలి అని మనకి రష్మిని చూస్తే అర్థమవుతుంది. దసరా శుభాకాంక్షలు మరొకసారి. స్టే విత్ us.